హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది తెలుగు టెక్నికల్ ట్యుటోరియల్ తెలుగు ఛానల్. నా పేరు నాగరాజు. ఫ్రెండ్స్, మేము ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం, మనది న్యూ బ్రెజా కార్ మనది. అది మనం బేస్ వేరియంట్ తీసుకోవడం జరిగింది అనమాట. ఇంతకుముందు వీడియోలో మనం బేస్ వేరియంట్ తీసుకున్న దానికి యాక్సెసరీస్ ప్లస్ స్పేర్స్ అన్నీ మనం ఢిల్లీ నుండి ఇంపోర్ట్ చేయించుకున్నాం కదా. ఇంపోర్టెడ్ చేయించుకున్న స్పేర్స్ కానీ యాక్సెసరీస్ కానీ ఎలా ఇన్స్టాల్ చేయించామో ఈ వీడియోలో మనం చూద్దాం. చూడండి ఒకసారి. ప్రజెంట్ అయితే ఫస్ట్ చూడండి, మనం డిఆర్ఎల్ లైట్లు కూడా ఇన్స్టాల్ చేయించాము. ఇవి డే టైం రన్నింగ్ ల్యాంప్ లాగా ప్లస్ ఇండికేటర్లు కూడా ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఈ క్రోమ్ లైనింగ్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ క్రోమ్ లైనింగ్ కూడా మనం ఇన్స్టాల్ చేయించాము. ఇవన్నీ ఈ క్రోమ్ లైనింగ్ అని ఇన్స్టాల్ చేయించాము. తర్వాత ఫాగ్ లైట్స్ ఉన్నాయి చూడండి ఫాగ్ లైట్స్. ఇవన్నీ కంపెనీ జెన్యూన్, మారుతి జెన్యూన్ యాక్సెసరీస్. ఇవి కూడా ఆఫ్టర్ మార్కెట్ ఏమీ కాదు. ఇవన్నీ ఈ ఫాగ్ లైట్స్ అన్నీ కూడా కంపెనీ మారుతి జెన్యూన్ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ. అలాగే ఈ పైన క్రోమ్ లైనింగ్ కూడా మనం చేయించాము. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ క్లాడింగ్ చూడండి, ఈ మొత్తం ఫుల్ క్లాడింగ్ మొత్తం కూడా ఇది కూడా చేయించడం జరిగింది. దీని తర్వాత ఏంటంటే కింద చూడండి కనిపిస్తుంది, ఈ క్లాడింగ్ కూడా, ఈ బంపర్ క్లాడింగ్ కూడా మనము ఇన్స్టాల్ చేయించాము. అదేవిధంగా చూడండి సైడ్ విషయానికి వస్తే, ఒకసారి కార్ మొత్తం టోటల్ లుక్ చూడండి ఒకసారి. సైడ్ విషయానికి వస్తే ఈ టోటల్ కంపెనీ ఇవన్నీ మౌంటైన్ కంపెనీ ఇవన్నీ. ఈ స్లైడింగ్ కూడా, సైడ్ స్లైడింగ్ కూడా మొత్తం కంపెనీ ఇవన్నీ మనం ఇన్స్టాల్ చేయించడం జరిగింది. ఇవన్నీ మౌంటైన్ కంపెనీ ఇవన్నీ. తర్వాత మనం చూడండి బేస్ వేరియంట్కి మనము ఈ వీల్ క్యాప్లకి మనం ఎలైవెల్ లుక్ రావాలని చెప్పేసి మనం దీన్ని పెయింటింగ్ వేసాం చూడండి. దీన్ని పెయింటింగ్ చేసి దీన్ని స్ప్రే చేయించేసి దీనికి ఒక ఎలైవెల్ లుక్లో తీసుకుని వచ్చాం మనము. ఇది కూడా క్లియర్గా చూడండి. తర్వాత మనం దీన్ని ఇన్స్టాల్ చేసింది ఏంటంటే సైడ్ బీడింగ్లు చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. సైడ్ బీడింగ్లు కూడా ఇవన్నీ కూడా మనం ఆఫ్టర్ మార్కెట్ ఇన్స్టాల్ చేయించిన ఇవన్నీ కూడా మనం రెడ్ కలర్ మనది సిజ్లింగ్ రెడ్ మన బండికి తగ్గట్టు సిల్వర్ ప్లస్ రెడ్ మనం ఇన్స్టాల్ చేయించాము. ఇది మొత్తం సైడ్ బీడింగ్స్ ఇవన్నీ చూడండి. తర్వాత మనం ఈ మడ్ గేర్ స్లాడింగ్స్ కూడా మనం ఇన్స్టాల్ చేయించాము. ఇవి కూడా అంటే డస్ట్ కానీ ఏమైనా తొల్లకుండా, బురద ఏమైనా తొల్లకుండా ఉండడానికి సైడ్కి ఇవి కూడా చేయించాము మనం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఏమనుకోకండి, ఎందుకంటే ఇది కొంచెం వర్షాకాలం కదా, వర్షం పడడం వల్ల కొంచెం బురద అయింది. నేనైతే కొంచెం అవుట్స్కట్ ఏరియాలోకి వచ్చాను నేను, కాబట్టి మీకు వెహికల్ కొంచెం డస్ట్గా కనిపిస్తుంది. కానీ ఎనీ టైం షెడ్లోనే ఉంటుంది వెహికల్. ఇప్పుడు పెద్దగా రన్నింగ్ ఉండదు. మన వెహికల్ తీసుకొని 4 months అవుతుంది. చూడండి, ఈ మొత్తం అన్ని వీల్స్కి కూడా మనం ఎలా వీల్ చేయించాము మనము. అన్ని సైడ్లకు కూడా ఈవెన్ మౌంటైన్ కంపెనీ సైడ్ స్లైడింగ్ చేయించాము. అదేవిధంగా చూడండి, ఈ సైడ్ విషయానికి వస్తే చూడండి, ఈ మొత్తం ఇవన్నీ క్రోమ్ లైనింగ్ చేయించాము. ఇవన్నీ ఇక్కడ నుంచి ఆ చివరి వరకు మొత్తం క్రోమ్ లైనింగ్ చేయించాము మనం. తర్వాత చూడండి, ఇది రెయిన్ వైజర్స్ రెయిన్ వైజర్స్ కూడా ఇన్స్టాల్ చేయించి ఇవి కూడా కంపెనీ ఇవి కూడా మౌంటైన్ కంపెనీవి. ఒకసారి మీరు చూడండి, ఇవి కూడా మౌంటైన్ కంపెనీ ఇవి కూడా ఇన్స్టాల్ చేయించడం జరిగింది. చూడండి, సైడ్ రెయిన్ వైజర్స్ కూడా అన్ని కంపెనీవి, ఏవి కూడా ఆఫ్టర్ మార్కెట్ చేయించలేదు. అన్ని కంపెనీవి, అన్ని జెన్యూన్ పార్ట్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత పైకి వస్తే ఈ వేరియంట్కి ZXi ప్లస్ తప్పించి ఏ వేరియంట్కి కూడా పైన ఈ విధంగా రూప్ రైల్స్ రావు. ఈ విధంగా పైన రూప్ రైల్స్ ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేయించినవన్నీ, ఢిల్లీ కూడా ఇంపోర్ట్ చేయించినవన్నీ. చూడండి ఒకసారి, రూప్ రైల్స్ కూడా వేయడం వల్ల దీనికి ఎక్స్ట్రా టాప్ అండ్ వేరియంట్ లుక్ వచ్చింది దీనికి. ఒకసారి చూడండి, దూరం నుంచి టాప్ అండ్ వేరియంట్ లుక్ వచ్చింది దీనికి. రూప్ రైల్స్ కూడా మనం ఇన్స్టాల్ చేయించాము. ఒకసారి చూడండి, రూప్ రైల్స్ కూడా ఒకసారి ఎలా ఉన్నాయి చూడండి. ఇవైతే వెహికల్కి మొత్తానికి అట్రాక్ట్ లుక్గా చాలా అందంగా ఉన్నాయి, డీసెంట్గా కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్తే ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ నుంచి లుక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా చాలా మంచి ఎస్యూవీ వెహికల్ లాగా చాలా అందంగా, చాలా డీసెంట్గా ఉంటుంది. చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ లైట్స్ కూడా చూడండి ఎంత అందంగా డీసెంట్గా ఉన్నాయి. చూడండి ఒకసారి, చాలా డీసెంట్గా ఉంటాయి లైట్స్ కూడా. బ్యాక్ సైడ్ మనం ఇంకేం ఇన్స్టాల్ చేయించామంటే చూడండి, ఈ క్రోమ్ లైనింగ్ చూడండి, డిక్కీ లైనర్ కూడా మనం ఇన్స్టాల్ చేయించాము. ఇది డిక్కీ లైనర్ కూడా మనం ఇన్స్టాల్ చేయించాము. చూడండి ఒకసారి, డిక్కీ మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇన్స్టాల్ చేయించాము మనము. తర్వాత బ్యాక్ సైడ్
మన ఈ వేరియంట్కి ఫ్రెండ్స్, మన ఈ వేరియంట్కి ఎటువంటి ఇవి ఉండవు. మనం టోటల్ మనం చేయించుకోవాలన్నీ. ఈ వేరియంట్కి మన ఎటువంటి సౌండ్ సిస్టమ్స్ కానీ ఎటువంటి కూడా ఏవి కూడా రావు, ఎందుకంటే ఇది బేస్ వేరియంట్ కాబట్టి. దీని తర్వాత విఎక్స్ఐ వేరియంట్ ఉంటుంది, ఇది ఎల్ఎక్స్ఐ వేరియంట్, నెక్స్ట్ విఎక్స్ఐ ఉంటుంది, తర్వాత జెడ్ఎక్స్ఐ ఉంటుంది, తర్వాత జెడ్ఎక్స్ఐ ప్లస్ ఉంటుంది. ఇది విఎక్స్ఐ వేరియంట్ కాబట్టి ఎటువంటి రావు. నేను తీసుకున్నాను ఎందుకంటే మీరు అందరూ అనుకోవచ్చు అలాంటప్పుడు విఎక్స్ఐ తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ నేను మాత్రం విఎక్స్ఐలో తీసుకున్నా. నేను ఇన్స్టాల్ చేయించినవన్నీ దాంట్లో రావు. ఇంటీరియల్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. దాంట్లో ఏం ఇన్స్టాల్ చేశానో మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. బ్యాక్ సైడ్ అయితే సన్మాక్స్ బంపర్ ఇన్స్టాల్ చేయించాను. ఇది ఎందుకంటే ట్రాఫిక్లో ఎవరైనా సరే బైకర్స్ వచ్చినప్పుడు మనం బ్రేక్ వేసేటప్పుడు మనకు కొత్తకుండా ఉండడానికి ఇది ఎక్స్ట్రా సేఫ్టీ కోసం మనం వేయించుకున్నాం. అదేవిధంగా బ్యాక్ సైడ్ చూడండి, ఈ లైన్ కూడా ఫ్రంట్కి మీరు చూసారు కదా, అదేవిధంగా బ్యాక్ సైడ్కి కూడా ఈ లైనర్ ఉంది చూడండి, ఈ గ్రే కలర్ లైనర్ ఉంది చూడండి, ఇది కూడా ఎక్స్ట్రా లుక్ తెప్పించింది. అదేవిధంగా మీరు ఫ్రంట్కి చూసినట్టు బ్యాక్ సైడ్కి కూడా ఇది ఉంది చూడండి, ఇది కూడా ఇన్స్టాల్ చేయించాము చూడండి. ఇలా ఇది కూడా బ్యాక్ సైడ్ మఫ్లర్స్ కూడా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేను చెప్పే స్పేర్స్లో కానీ తర్వాత స్పేర్స్లో కానీ యాక్సెసరీస్లో కానీ ఏమైనా సరే పేర్లు తప్పు ఉంటే క్షమించండి దయచేసి. చూడండి, నేను ఫస్ట్ టైం అయితే వీడియో చేస్తాను. అంతకుముందు ఒక చిన్న వీడియో చేశాను, ఇది సెకండ్ వీడియో అనేది. మనం ఎలాగా మనం తీసుకున్న బ్రేజా ఏ విధంగా మనం బేస్ వేరియంట్ నుండి టాప్ అండ్ వేరియంట్గా ఎలా కన్వర్ట్ చేసామని చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. దయచేసి మీ అందరూ ఎంకరేజ్ చేయండి. ఒకసారి చూడండి, బ్యాక్ ప్రొఫైల్ కూడా చూడండి. డిక్కీ ఓపెన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ బ్యాక్ సైడ్ ఇవన్నీ ఎక్స్ట్రా వేయించుకునేవి, ఇవన్నీ బేస్ వేరియంట్కి ఏవి రావు. ఈ పార్సల్ ట్రే కూడా మనం ఎక్స్ట్రా వేయించుకుంది, పార్సల్ ట్రే అన్నీ కూడా. తర్వాత ఇంక బ్యాక్ సైడ్కి వస్తే ఈ వేరియంట్లోన అసలు బూట్ ల్యాంప్ కూడా రాదు. చూడండి ఒకసారి, బూట్ ల్యాంప్ కూడా ఈ వేరియంట్కి రాదు. మనం కూడా దీన్ని చక్కగా ప్రాపర్గా ఎటువంటి వైర్ కటింగ్ లేకుండా ప్రాపర్గా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇవి కూడా ఇంపోర్ట్ చేయించుకున్నాం. ఇవన్నీ షోరూంలో మనకి అయితే ఎవరు, ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేయించుకున్నామన్నీ. చూడండి, ఎటువంటి వైర్ కటింగ్ లేకుండా మనం చక్కగా దీన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీంట్లో అలోజన్ బల్బ్ ఉంటే నేను దీన్ని రిమూవ్ చేసి ఎల్ఈడి బల్బ్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, ఈ వేరియంట్లో ఏవి రావు. ఈ బూట్ లైట్ కూడా ఎక్స్ట్రా వేయించింది అనేది కూడా చూడండి. పార్సల్ ట్రే కూడా చూశారు కదా. బ్యాక్ సైడ్ ప్రొఫైల్ లుక్ ఒకటి చూడండి ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇప్పుడు సైడ్ లుక్ చూపిస్తాను చూడండి. ఈ సైడ్ కూడా కంప్లీట్గా లోన్ ఫీడింగ్ ఈ చివరి నుంచి చివరికి ఇన్స్టాల్ చేయడం జరిగింది. పైన రూప్ రైల్స్ కూడా చూడండి, ఆ సైడ్ ఎలా చూసారు ఈ సైడ్ కూడా అలాగే ఉన్నాయి. చాలా డీసెంట్ లుక్తో ఉన్నాయి. ఒకసారి చూడండి, రూప్ రైల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇటు సైడ్ కూడా రెయిన్ వేర్స్ కూడా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఆ సైడ్లో ఈ సైడ్ కూడా మనము సైడ్ బీడింగ్స్ కూడా ఇన్స్టాల్ చేసాము. ఒకసారి చూడండి ఎంత లుక్గా ఉన్నాయి, చాలా డీసెంట్గా ప్రీమియంగా ఉన్నాయి కూడా. చూడండి, ఇటు సైడ్ కూడా మనం వీల్ క్యాప్లకి ఎలా డిజైన్ చేసాం మనము, చాలా డీసెంట్గా ఉన్నాయి. చూడండి, మడ్ ప్లేట్స్ కూడా మౌంటైన్ కంపెనీ ఇవన్నీ అన్నీ కూడా ఏవి కూడా లోకల్ బ్రాండ్ చేయించలేదు. అన్ని కంపెనీ యాక్సెసరీస్ అన్నీ మనము మారుతి జెన్యూన్ స్పేర్ పార్ట్స్ మనం అన్నీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. చూడండి, ఇవి కూడా జీటీ లైన్ అనేది ఇది కూడా ఆఫ్టర్ మార్కెట్ మనం తీసుకుని దీన్ని ఈ విధంగా ఏంటంటే చాలా లుక్గా ఉంటుందని ఇది కూడా ఇన్స్టాల్ చేసాము. జీటీ లైన్ కూడా ఇది కూడా చూడడానికి మంచి ప్రీమియం లుక్గా అనిపిస్తుంది. ఇది కూడా చూడండి, సైడ్ లుక్ అన్నీ చూడండి, సైడ్ లుక్ ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, మొత్తం టోటల్ 360 డిగ్రీ వ్యూ ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూడండి. 360 డిగ్రీ వ్యూ చూపిస్తాను ఒకసారి చూడండి. ఫ్రంట్ లుక్ ఇది చూడండి, 360 డిగ్రీ చూపిస్తాను ఒకసారి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటీరియర్ పక్క చూసుకుంటే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఒకసారి. డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇవన్నీ బేస్ వేరియంట్కి ఇటువంటి లైనింగ్ కానీ గ్రే కలర్ లైనింగ్ కానీ ఏమీ ఉండవు. అవన్నీ ఇంపోర్ట్ చేయించుకొని వేసుకునే ఐటమ్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా వేయించుకునేవన్నీ చూడండి. ఇవన్నీ కూడా ఈ విధంగా ఏమీ ఉండవు.
అన్నీ చేసుకుని ఒకసారి మీకు అంతగా ఉంటే ఒకసారి చెక్ చేయండి. బేస్ వేరియంట్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. చూడండి, లోపల బ్రీజా అనే లైట్ ప్లేట్ కూడా మనం వేయించాము. ఫుడ్ ప్లేట్ అంటారు దీన్ని. ఇది కూడా మనం ఇన్స్టాల్ చేయించాము. ఒకసారి చూడండి. మ్యాట్స్ కూడా అన్ని కంపెనీ మ్యాట్స్ వేయించాము మనం. చూడండి, అన్ని కంపెనీ మ్యాట్స్ అని మ్యాట్స్ కూడా. ఇంకా ప్రీమియం లుక్ ఏంటంటే మన లోపల సీట్ కవర్లు చూడండి. ఇవి కూడా మౌంటైన్ కంపెనీ, కానీ ఏవి కూడా లోకల్ చేయించలేదు, అన్నీ కూడా బ్రాండెడ్ చేయించాం. ఇవన్నీ చూడండి, సీట్ కవర్లు ఎంత అందంగా డీసెంట్గా చాలా ప్రీమియంగా కారు లుక్ కనిపించి చూడండి. ఇవన్నీ మౌంటైన్ కంపెనీ అని అన్నీ కూడా చూడండి. నెక్స్ట్ నేను చూపించబోయేది ఏంటంటే ఇది అసలు బేస్ వేరియంట్కి అసలు స్టీరింగ్కి ఈ విధంగా ఉండదు. బేస్ వేరియంట్కి ఎటువంటి కంట్రోల్స్ కానీ ఏమీ ఉండవు. బేస్ వేరియంట్కి ఓన్లీ స్టీరింగే ఉంటుంది. ఇటు సైడ్ కానీ ఏమీ ఉండదు. బేస్ వేరియంట్ స్టీరింగ్ ఎలా ఉంటుందో చాలా సింపుల్గా ఉంటుంది. బేస్ వేరియంట్ స్టీరింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి చూడండి. దీంట్లో క్రూజ్ కంట్రోల్స్ అనేవి పనిచేయవు. ఎందుకంటే ఇది మనం ZXA ప్లస్ స్టీరింగ్ మనం ఇన్స్టాల్ చేయించాం, కానీ క్రూజ్ కంట్రోల్ అనేవి పనిచేయవు. తగినవన్నీ దీంట్లో పనిచేస్తాయి. ఇవన్నీ కూడా పనిచేస్తాయి. మనం చూడండి, చాలా ప్రీమియంగా ఉంది. స్టీరింగ్ కూడా ZXA ప్లస్ మనం ఇన్స్టాల్ చేయించాము. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఇంటీరియర్ని చూపిస్తాను. చూడండి, ఇది కూడా హ్యాండ్ రైడ్ కూడా మనం ఇన్స్టాల్ చేయించిందని. హ్యాండ్ రైడ్ కూడా ఇన్స్టాల్ చేయించాం మనం. హ్యాండ్ రైడ్ ప్లస్ హ్యాండ్ రైడ్ ఫ్రేమ్ కూడా. బేస్ వేరియంట్కి ఎటువంటి హ్యాండ్ రైడ్స్ రావు. హ్యాండ్ రైడ్ ఫ్రేమ్ కూడా మనం ఇన్స్టాల్ చేయించాము. ఫ్రెండ్స్, నేను మాట్లాడేటప్పుడు ఎటువంటి తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి దయచేసి. స్టార్టింగ్ నేను సెకండ్ వీడియో చేస్తున్నాను, దయచేసి కొంచెం అలవాటు లేదు. ఏవైనా ఉంటే పెద్ద మనసుతో క్షమించండి నన్ను. చూడండి, లోపల డాష్ బోర్డు కూడా ఇదంతా ZXA ప్లస్కి వచ్చింది. ఇది బేస్ వేరియంట్కి అనేది ఈ విధంగా రాదు. ఇదంతా ZXA ప్లస్కి వచ్చింది అనమాట. ఇదంతా చూడండి, టోటల్ కూడా ZXA ప్లస్కి వచ్చిన డాష్ బోర్డ్తో ఇదనమాట. ఇదంతా చూడండి, ఆ చివరి నుంచి చివరి వరకు ఇదంతా ZXA ప్లస్కి వస్తుంది అనమాట. ఈ విధంగా ఈ సైడ్ కూడా చూడండి, ఇదంతా ZXA ప్లస్కి వస్తుంది. చూడండి. అదేవిధంగా మనం ఈ డోర్కి వస్తే సేమ్ చూడండి, సిల్వర్ లైనింగ్ కూడా దీన్ని కూడా ఇన్స్టాల్ చేయించాము. చూడండి ఒకసారి. దీనికి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లోన మనం ఇది కూడా ఇన్స్టాల్ చేయించాము. ఒకసారి చూపిస్తాను చూడండి. దీన్ని అంబులెన్స్ లైట్ అంటారు. మనం దీన్ని కూడా ఇన్స్టాల్ చేయించాము మనము. చూడండి, అంబులెన్స్ లైట్ ఒకసారి చూడండి, దీన్ని కూడా ఇన్స్టాల్ చేయించాము మనము. ఒకసారి చూడండి, అంబులెన్స్ లైట్ ఈ విధంగా ఉంటాయి. డే టైం కాబట్టి మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు. ఇది మొబైల్ కంట్రోల్తో పనిచేస్తుంది. మనం మొబైల్లో కంట్రోల్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలి, ఏ కలర్ మార్చుకోవాలి, ఎలా సెట్టింగ్ చేసుకుని మొబైల్తో ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఒకసారి. హ్యాండ్ రైడ్ కూడా చూడండి. ఇంకా దీంట్లో స్పెషల్ ఏమిటంటే బేస్ వేరియంట్కి ఏంటంటే ఎటువంటి సౌండ్ సిస్టమ్ కానీ అసలు ఏమీ రావు. అసలు అన్నీ ఎక్స్ట్రా మనం వేయించుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇక్కడ డోర్ ఓపెన్ చేసి చూడండి. దీంట్లో ఉండే అన్ని స్పీకర్స్ అన్నీ ఫ్రంట్కి JBL మనం ఇన్స్టాల్ చేయించాము. ఫ్రంట్ సైడ్కి JBL మనం ఇన్స్టాల్ చేయించాము. లోపల ఉండే స్పీకర్స్ అన్నీ JBL ఇన్స్టాల్ చేయించాము 2 పక్కలు. ప్లస్ స్టోటర్స్ కూడా మనం దీంట్లో ఇన్స్టాల్ చేయించాము. చూడండి ఒకసారి, స్టోటర్ కూడా ఉంటాయి దీంట్లో, ఇన్స్టాల్ చేయించాము మనము. స్టోటర్స్ కూడా దీంట్లో ఉంటాయి. చూడండి, అటుపక్క కూడా స్టోటర్ ఉంది. చూడండి, స్టోటర్ కూడా ఇన్స్టాల్ చేయించాము మనము. చూడండి, దీంట్లో ఇంకోటి ఏంటంటే మనం ZXA ప్లస్లో ఉన్న హామ్ రెస్ట్ అనమాట. ఇది ఈ హామ్ రెస్ట్ అనేది ఓన్లీ ZXA ప్లస్లోనే ఉంటుంది. మిగతా ఏ వేరియంట్లో కూడా ఉండదు ఇది. దీన్ని కూడా ఒకసారి చూడండి. ఇలా స్లైడింగ్ చేసుకుని లాక్కోవచ్చు. బ్యాక్ సైడ్కి ఇలా తీసుకోవచ్చు, ఫ్రంట్కి ఇలా తీసుకోవచ్చు. మన వీలైతే మనము లాంగ్ జర్నీకి వెళ్ళేటప్పుడు మనకి హ్యాండ్ సపోర్ట్గా ఉంటుంది. మనకి హ్యాండ్ సపోర్ట్, హ్యాండ్ పెయిన్ రాకుండా, నొప్పి రాకుండా ఉంటుంది. తర్వాత చూడండి, కింద ఇలా ప్రెస్ చేసుకొని మనం దీన్ని ఓపెన్ కూడా చేసుకోవచ్చు. చూడండి, దీంట్లో మనం ఏవైనా పెట్టుకోవచ్చు. చూడండి, దీంట్లో కావాల్సిన ఏమైనా మనం మొబైల్స్ కానీ ఎటువంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ గ్లాస్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. మన మొబైల్స్ కానీ మన వాలెట్ కానీ ఏవైనా దీంట్లో పెట్టుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఇదవుతుందో. చూడండి, ప్రీమియంగా సీట్లు కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి. అదేవిధంగా బ్యాక్ సైడ్కి కూడా చూడండి, అంబియెంట్ లైట్లు కూడా ఇన్స్టాల్ చేయించడం జరిగింది. సీట్ కవర్లు అన్ని ప్రీమియం సీట్ కవర్లు అన్నీ చూడండి. సీట్ కవర్లు అన్నీ మౌంటైన్ కంపెనీ మనం చేయించాము. చూడండి, ఫ్రంట్ సైడ్ ఒకసారి లుక్ చూడండి. ఒకసారి ఓవరాల్గా చూడండి లుక్ ఒకసారి. మొత్తం మనం ఇన్స్టాల్ చేయించినవి ఎక్కడ కూడా తగ్గకుండా అన్నీ కరెక్ట్గా మారుతి జెన్యూన్ స్పేర్ పార్ట్స్ అన్నీ మనం దీంట్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. దయచేసి నేను ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను, తప్పులు ఏమైనా ఉంటాయి క్షమించండి.
తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి. దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయండి, నాకు మీ ఎంకరేజ్మెంట్ కావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే దీంట్లో కీ కూడా చూడండి, కీ కూడా దీంట్లోన చూడండి ఏ విధంగా ఇన్స్టాల్ చేయించింది చూడండి. టాప్ అండ్ వెర్షన్లో ఏ విధంగా అయితే కీ ఉంటుందో ఆ విధంగా ఇన్స్టాల్ చేయించడం జరిగింది. కీ చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో చూడండి. కీ కూడా చాలా డీసెంట్గా లుక్గా ఉంది చూడండి. ఇవే మనం ఫోల్డింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్ కీ ఇది చూడండి. దీన్ని కూడా మనం కన్వర్ట్ చేయడం జరిగింది. నార్మల్ కీని ఈ విధంగా కన్వర్ట్ చేయడం జరిగింది. ఒకసారి కీ చూడండి, ఒకసారి చాలా లుక్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ సైడ్కి వస్తే ఒకసారి చూడండి, బ్యాక్ సైడ్ లుక్ ఒకసారి చూడండి. బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి ఎలా ఉందో ఏంటి ఒకసారి చూడండి. బ్యాక్ సైడ్ నుంచి చూడండి ఒకసారి. దీంట్లో పార్సల్ ట్రే కూడా మనం ఎక్స్ట్రా ఇన్స్టాల్ చేయించుకుని కంపెనీతో ఎటువంటి రావు. అసలు బేస్ వేరియంట్ ఇది, బేస్ వేరియంట్లో ఏమీ రావు అసలు. ఒకసారి మీరు చూడండి, ఒక్క నిమిషం ఉన్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయము. జెడ్ఎక్సీ ప్లస్లో ఉన్న ఆర్మ్రెస్ట్కి చూడండి ఈ విధంగా సిపిన్ ఛార్జింగ్ పోర్టు, స్పీడ్ ఛార్జర్, 2 ఛార్జర్లు దీంట్లో ఉంటాయి చూడండి ఒకసారి. ఇవి ఓన్లీ జెడ్ఎక్సీ ప్లస్కే వస్తాయి ఇవి ఛార్జింగ్ పోర్ట్స్ అన్నీ చూడండి. జెడ్ఎక్సీ ప్లస్కి తప్పించి మరి దేనికి రావు ఇవి చూడండి. చాలా లుక్గా ఉన్నాయి చూడండి ఒకసారి చూడండి. ఇవి జెడ్ఎక్సీ ప్లస్కి మాత్రమే ఈ విధంగా వస్తాయి, దేనికి మరి రావు. ఒకసారి చూడండి ఎంత లుక్గా ప్రీమియంగా ఉన్నాయి ఇవి. ఒకసారి ఇన్సైడ్ చూడండి ఒకసారి. సీట్ కవర్స్ అన్నీ కూడా చాలా లుక్గా ఉన్నాయి. ఫ్రెండ్ ఈ సైడ్ డోర్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మనం దీనికి రెస్ట్లు కూడా అడ్రెస్ట్లు కూడా మనం ఇన్స్టాల్ చేయించాం చూడండి. ఈ అడ్రెస్ట్లు అనేవి బేస్ వేరియంట్కి ఏమీ రావు. అడ్రెస్ట్ అనేది బేస్ వేరియంట్కి రావు, నార్మల్ సీటే ఉంటుంది. ఈ అడ్రెస్ట్లు అనేవి ఉండవు. మనం దీన్ని సింపుల్గా కాకుండా మొత్తం ఈ సీట్ ఉంది కదా, బ్యాక్ సైడ్ సీట్ ఉంది కదా చూడండి. ఈ బ్యాక్ సైడ్ సీట్ అంతా ఓపెన్ చేయించి మనం దీన్ని వర్క్షాప్ దగ్గర తీసుకెళ్ళి లోపల ఉన్న ఐరన్ ఫ్రేమ్స్ వరకు మనం ఓపెన్ చేసి, ఐరన్ ఫ్రేమ్స్ నుంచి ఒక స్క్వేర్ ట్యూబ్స్ అన్ని మనం వెల్డింగ్ చేయించి, అక్కడ నుంచి వీటికి అంటే ఓన్లీ కన్నాలు ఈ విధంగా పెట్టేసి దీంట్లో హెడ్ రెస్ట్లు అనేవి పెట్టేయకుండా మనం లోపల నుంచి సపోర్ట్ తీసుకున్నాం. స్క్వేర్ ట్యూబ్లు వెల్డింగ్ చేసేసి లోపల సపోర్ట్ తీసుకొని దాంట్లో ఎటువంటి అవ్వకుండా చాలా స్టెబిలిటీగా ఉండాలని చెప్పేసి మొత్తం ఓపెన్ చేయించి మనం ఇన్స్టాల్ చేయించాం. మనం ఇంతకుముందు మనకి వెహికల్ మీద కొంచెం ఐడియా ఉంది, ఐడియాతో మనం చేయించాం చూడండి ఒకసారి. చూడండి చాలా బాగుంది, మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఇవి కూడా అన్నీ చక్కగా చేయించాను. ఆఫ్టర్ మార్కెట్ అంటే ఇవన్నీ మారుతి జెన్యూన్ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ ఒకసారి చూడండి ఒకసారి ఫ్రంట్ సెక్షన్ కూడా చూడండి, బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి ఎలా ఉందో చూడండి ఒకసారి. స్టీరింగ్ అని ఏవైనా చాలా ప్రీమియం లుక్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఒకసారి. కంప్లీట్గా ఈ ఆర్మ్రెస్ట్ చార్జర్స్ కూడా వచ్చాయి, ఇక్కడ చాలా ప్రీమియంగా ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా మనము అన్నీ వేయించాం మనము. బ్యాక్ సైడ్ కూడా చక్కగా ఇక్కడ కూడా నేమ్ ప్లేట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా మనం వేయించామని. తర్వాత మ్యాట్లు కూడా చాలా డీసెంట్గా ఉండే మ్యాట్లు కూడా మనం వేయించాం మనము. చాలా డీసెంట్గా ఉంటాయి మ్యాట్లు కూడా. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేనైతే నా వీలైనంత వరకు నేను కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతకుముందు వీడియోలో ఏమేమైతే నేను ఇంపోర్ట్ చేయించానో స్పేర్స్ కానీ యాక్సెసరీస్ కానీ అవన్నీ కూడా దీన్ని ఇన్స్టాల్ చేయించాను. ఇప్పుడైనా ఇన్స్టాల్ చేసి మీకు వీడియో పెడతాను. దయచేసి మీ అందరూ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి నా వీడియోని లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి కొంచెం ఎంకరేజ్మెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.